ఈ మధ్య డాక్టరేట్ కూడా తగ్గిస్తున్నారు. ఏఎల్సీ నుండి రౌడీల్ని తరిమి కొట్టాలి. సిద్ధు బ్రదర్ అనిల్ కుమార్ ఏఎల్సీలో చేసే ఆగడాలు దోలాలి. బ్రదర్ అనిల్ కుమార్ ని దోలాలి. ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టకుండా చేయాలి. బ్రదర్ అనిల్ కుమార్ ఏఎల్సీ సేవ్ ఏఎల్సీ ప్రాణాలైనా అర్పిస్తాం. 2021 మేలో జరిగిన ఎన్నికలో ఒక ఆర్డర్ ఇచ్చి ఈ బాడీని పర్మనెంట్ చేయడం జరిగింది. పర్మనెంట్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బాడీని అక్కడ రానివ్వకుండా ఒకానొక రోజు అనిల్ కుమార్ గారు ఇదిగో అధికారులైనటువంటి వారిని హైదరాబాద్ పిలిచి మీరు ఉండటానికి వీలేదు, మీ మీద బోల్డ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, మీరు అర్జెంటుగా మీరు వెళ్ళిపోతే మంచిది అని చెప్పి బలవంతంగా చెప్పించి ఈ లాజర్ అనే ఒక రౌడీ షీటర్ని తీసుకొని వచ్చి ఆ లాజర్ అనే అతను రాత్రికి రాత్రి ఒక 20 మందితోటి ఆయన ట్రెజరర్ మోడరేటర్ గారి బంగాళాలోకి వెళ్ళి అదేవిధంగా ట్రెజరర్ బంగాళాలోకి వెళ్ళి వీళ్ళు బలవంతంగా కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించి వాళ్ళే నోటరీ చేయించుకొని ఛార్జీ అప్పగిచ్చారు మాకు అన్ని దొంగ అఫిడవిట్లు కోర్టులో వేసి వాళ్ళు నానా గందరగోళం సృష్టించి ఇవాళ కూడా ఆఫీసులో ఒక 15 నుంచి 50 మంది రౌడీలను పెట్టుకొని ఆయన ఆఫీస్ని ఆక్రమించుకొని ఈ ఎస్డిఎన్ అంతా కూడా క్యాష్ రూపంలో తెచ్చుకొని ఇవన్నీ మరి ఎవరికి ఇస్తున్నారో, రౌడీలకు మేపుతున్నారో ఎవరెవరికి మేపుతున్నారో మేపి ఆఫీసులోకి రాకుండా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మాలో కొన్ని కాన్స్టిట్యూషనల్ పరంగా జరగలేదని అనుకుంటే మోడరేటర్ గారు కానీ సెక్రటరీ గారు కానీ మేము ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కానీ సంఘముఖంగా ఒకే అష్యూరెన్స్ ఇస్తున్నాం. మేము రేపు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో కొత్తగా అవసరమైతే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని దీన్ని క్రమ పద్ధతిలో పెట్టి వెళ్ళడానికి కాన్స్టిట్యూషన్ అనేది ప్రక్కన పెట్టేసి చట్ట వ్యతిరేకమైన వర్గాలు సంఘాల్లో ప్రవేశించి సంఘాన్ని చిన్నాభిన్నం చేశాయి. అది మాకు చాలా బాధాకరమైన విషయాలు. కనుక అటువంటి విషయాలకు మేము పాస్టర్ గారు నా వెనుకున్న పాస్టర్ గారు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. లీగల్గా ఎన్నికైన బాడీ ఉండాలి, చట్టబద్ధంగా ఎన్నికైన బాడీ పరిపాలన చేయాలి. ఆ పరిపాలనలో సంఘం క్షేమంగా ఉంటుంది, సంఘము సంతోషంగా ఉంటుందని మా ఆశ. మోడర్న్ బిషప్గా నేను ఎన్నికైన సందర్భంలో ఒకవేళ కొన్ని దాని మీద ఎన్నిక మీద ఎన్నెన్నో మరి పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తే అధ్యక్ష పదవిలో నేను ఉండి ఈ సంఘాన్ని ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టి అర్హులైనటువంటి అభ్యర్థులను ఎన్నిక చేసుకుని చట్టపరంగా మన సంఘాన్ని ఏలుకోవడానికి లీగల్ బాడీని ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో ఏర్పాటు చేయాలని ఆలోచన. లాజరస్ అనేటువంటి వ్యక్తిని తెచ్చి ఇక్కడ పెట్టడం వలన ఒక 43 కేసులు ఉన్నటువంటి ఒక ముద్దాయి, మర్డర్ కేసులు ఉన్నటువంటి ముద్దాయి ఒక రాష్ట్రం నుంచి ఎక్స్టర్న్ చేయడం అంటే బహిష్కరించడం, నగర బహిష్కరణ చేసినటువంటి వ్యక్తికి ఆయన సపోర్ట్ చేయటం వలన ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, గుంటూరు జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఈ లాజరస్ అనేటువంటి వ్యక్తికి అనుకూలమైనటువంటి వ్యక్తిని ఈ చర్చిలో ఒక పాస్టర్గా నియమించాలని అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని బయటికి పంపించడానికి సుమారు 200 మంది పోలీసులు 2 వ్యాన్లు వేసుకొని ఒక రౌడీ షీటర్కి సెల్యూట్ కొట్టేటువంటి దారుణమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. నిజంగా మరి పోలీసులు ఎందుకు ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యల్ని సమర్థిస్తుందో, పోలీసులు ఎందుకు మరి వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ పొరుగు మొత్తం మంట కలిసిపోయింది ఈ రోజున. మరి వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చినటువంటి ఉత్తర్వులు అలా ఉన్నాయి వాళ్ళని. మరి అతను ఒక రౌడీ షీటర్ చెప్తే చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రోజున డీజీపీ గారి మీద, మరి గుంటూరు జిల్లా ఎస్పీ గారి మీద, అరండాలపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద, డిఎస్పీ గారి మీద, వీళ్ళందరి మీద కూడా కంటెంప్ట్ కేసులు బుక్ అయి ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే మాకు రాజ్యాంగం ఉంది,
ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత 2-3 సంవత్సరాల నుంచి ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి అనేకమైన కొన్ని వందల వేల వినతి పత్రాలు, మెమోరాండాలు దాఖలు చేశాం. కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. మైనారిటీ మినిస్టర్ని కలిసాం, మరి ముఖ్యమంత్రి గారిని రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాం, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసాం. మేము కలవని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి ఈ క్రైస్తవుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నాడో అర్థం కావట్లేదు.